ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేయుచున్న మా విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మత్స్యకార సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొననున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మరియు నెల్లూరు జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు తుమ్మలపెంటలో జరగనున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, ప్రజలు కూర్చునే ప్రాంతాలు, వీఐపీ గ్యాలరీ, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభకు భారీ ఎత్తున ప్రజలు, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తుమ్మలపెంటలో జరగనున్న మత్స్యకార సేవలో కార్యక్రమం మత్స్యకార కుటుంబాలకు పండుగ వంటిదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకార సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. గోపాలపురం ఎమ్మెల్యే, నెల్లూరు జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ సభ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేచున్న మా స్వాప్నికుడు, సాధకుడు, రాజకీయ రారాజు, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. దేశభక్తులారా